ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు గొప్ప ఆశయాలతోటి ఈ యొక్క ఎమ్మెగనూరులో అనేక సొసైటీలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో పోయినటువంటి పరిస్థితులు. చరిత్ర చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెదర్ సొసైటీ మీరు చూస్తున్నారు. గతంలో కీర్తిశేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున కూడా చాలా ఘనంగా ఈ సొసైటీలో దళిత సోదర సోదరీమణులందరూ కూడా లెదర్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుని బ్రహ్మాండంగా వైభవోపేతంగా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ కూడా జరిగేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ సొసైటీ దుస్థితి ఇక్కడ చూస్తుంటే చాలా బాధాకరం. నేను అందుకే చెప్పా పెట్టకుండా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ చేశాను. 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరూ నాకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, లెదర్ సొసైటీలో చాలా అవినీతి జరుగుతుందంటే నేను కూడా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే సొసైటీ లేదు కదా అనే భావనలో నేను కూడా ఉన్నా. సొసైటీ మూతపడింది, సొసైటీ జరగట్లేదని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే యాజమాన్యం ముసుగు పేరులో గతంలో ఏదైతే ఈ సొసైటీ నిర్మాణం చేసి వారి ఆలోచనలతోటి పేదలకు దళిత వర్గాలకు మంచి జరగాలని చేసినటువంటి ఈ సొసైటీలో ఈరోజు కేవలం డబ్బును ఆర్జించుకోవడానికి బ్రతికిన వాళ్ళని చచ్చినట్టుగా, చచ్చిన వాళ్ళని బ్రతికినట్టుగా, సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈ సొసైటీలో పెట్టి లెదర్ని ఈరోజు ఫ్రెష్గా చాలా లక్షల కోట్ల విలువ చేసే స్టాక్ చూస్తున్నారు లోపల. ఈ సొసైటీకి సంబంధించి ఏదైతే ఈ లెదర్ చూస్తున్నారు ఫ్రెష్గా ఇక్కడ తయారవుతున్నది. అసలు ఈ సొసైటీనే లేదని చెప్పి ఇక్కడ యాగమ్మ అని చెప్పి ఎవరైతే వికలాంగురాలు ఇప్పుడు దాదాపు 10-15 ఏళ్లుగా ఆమె చెప్తున్న మాట చూస్తే ఒక్కరోజు కూడా నేను నా ఆరోగ్యం బాగలేకపోయినా నా ఆబ్సెంట్ అయిన పరిస్థితి లేదు. నేను వచ్చినప్పుడు ఈ సొసైటీలో లెదర్ పర్సులు కానీ బెల్ట్స్ కానీ రకరకాల లెదర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా మేము చేసేవాళ్ళం. ఇదే చేత్తో నేను పని చేశానని చెప్తే కనీసం ఇక్కడ యాజమాన్యం దగ్గర పోయినప్పుడు మీరు ఎవరికి సంబంధం లేదు ఈ సొసైటీ అని చెప్పి నానా దుర్భాషలు ఆడారని చెప్పి బాధపడతా ఉంది. ఇది నేను ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా. నేను ఎమ్మెగనూరు శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీకి మళ్ళీ మంచి రోజులు వచ్చే విధంగా ఏదైతే షేర్ హోల్డర్లతో పాటు నిజాయితీగా నిస్వార్థంగా ఆ రోజు ఏదైతే సంకల్పించి ప్రతి ఒక్కరు ఉన్నారో ఇక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పని కల్పించే విధంగా ఈ సొసైటీకి మళ్ళీ పూర్వవైపు వచ్చే విధంగా చేస్తాం. వీళ్ళ మీద కూడా ఏదైతే ఉందో ఎంక్వైరీ నేను ఇప్పుడే జిఎం ఇండస్ట్రీస్ కూడా మాట్లాడాను. ఆశ్చర్యం ఏమంటే ఆయన కొత్తగా వచ్చిన ఆయనకు కూడా దీని గురించి తెలియదు. ఈ వివరాలని తీసుకుపోతా. ఇది ఖచ్చితంగా దీని మీద ఎటువంటి ఎంక్వైరీ వేసి ఏ రకంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీని అరికట్టడమే కాకుండా చర్యలు తీసుకునే విధంగా వీళ్ళ మీద, అదే రకంగా న్యాయపూరితంగా పోరుతున్నటువంటి షేర్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సొసైటీలో మళ్ళీ పని కల్పించే విధంగా ముందు తీసుకుని తెలియజేస్తున్నాను. సొసైటీ కింద ఉన్నాయి ఈరోజు విలువైన ఆస్తులు ఇవి. ఈ ఆస్తులన్నీ కూడా సొసైటీలో భాగంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా దళిత సామాజిక వర్గాలకు వారికి ఏదైతే వారి అభ్యున్నతి కోసమో అదే రకంగా ఈ సొసైటీ అభ్యున్నతి కోసం వాడాల్సిన పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి అదే విధంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి తమిళనాడు నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు ఇక్కడ. స్థానికంగా ఎమ్మెగనూరులో ఉండాల్సినటువంటి ఈ యొక్క షేర్ హోల్డర్ల దగ్గర నుంచి మన వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో బయట నుంచి ఈ సొసైటీ లేదంటూ నేలమట్టం అయిపోయిందని చెబుతూ కాకమ్మ కబుర్లు చెబుతూ ఆ ముసుగులో బ్రహ్మాండంగా చీకటి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. కానీ లక్షల కోట్ల ఆస్తి నేను చూస్తున్న లోపల పోతే నాకే ఆశ్చర్యం అనిపించింది. మెషినరీ ఉంది, లెదర్ డైరెక్ట్గా లైవ్గా బ్రహ్మాండంగా స్టాకులు లక్షల కోట్ల విలువ చేసే స్టాక్ ఉంది, దాన్ని తరలిస్తున్నారు. నేను కూడా దీని మీద మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.